నెక్స్ట్ కాన్సెప్ట్ టెంపరేచర్ ఇన్వర్షన్. సో ఇన్ జనరల్గా ఏమవుతుందంటే మనము అర్త్ సర్ఫేస్ నుంచి, సో భూమి ఇప్పుడు నుంచున్న ప్రాంతం నుంచి ఇన్ జనరల్గా మనము నుంచున్న ప్రాంతం నుంచి, సో మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచున్నాం అనుకోండి. సో ఈ ప్రాంతం నుంచి మనము పైకి వెళ్ళే కొద్దిగా టెంపరేచర్ అనేటువంటిది, సో ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. టెంపరేచర్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది అనమాట, ఉష్ణోగ్రత అనేటువంటిది. సో మరి ఎంత రేట్లో తగ్గుతుంది అంటే ప్రతి 165 మీటర్లకి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యావరేజ్గా టెంపరేచర్ వచ్చేసి ఒక 30 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోండి. మీరు ఇక్కడ నుంచి 165 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. అప్పుడు ఇక్కడ టెంపరేచర్ కొలిస్తే 29 డిగ్రీస్ ఉంటుంది. మరలా ఇక్కడ నుంచి ఇంకొక 165 మీటర్స్ డిస్టెన్స్ కనుక ట్రావెల్ చేశారు. ఓకే, డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. గివ్ మీ సెకండ్. యా, డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేశారు. అప్పుడు ఏమైంది, టెంపరేచర్ ఇంకొక 1 డిగ్రీ తగ్గిపోతుంది అనమాట, అంటే 28 డిగ్రీస్ ఉంటుంది. సో అట్లా టెంపరేచర్ అనేటువంటిది తగ్గుతూ వస్తుంది అనమాట, టెంపరేచర్ అనేటువంటిది తగ్గుతూ వస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏమైందంటే క్లౌడ్స్ మేఘాలు ఫామ్ అవటం వల్ల, క్లౌడ్స్ వల్ల కావచ్చు. ఓకే, సో ఒక్కొక్కసారి ఏమైందంటే క్లౌడ్స్ ఫామ్ అవ్వటం వల్ల కానీ, ఇంకేదైనా డస్ట్ పార్టికల్స్ అడ్డు అవటం వల్ల కానీ, ఇంకేదైనా ఫినామినా వల్ల కానీ, వాటర్ వేపర్ వల్ల కానీ ఇక్కడ ఏమైందంటే టెంపరేచర్ తగ్గాల్సింది కాస్త మన హైట్ వెళ్ళే కొద్దిగా టెంపరేచర్ తగ్గాల్సింది కాస్త పెరిగిద్ది అనమాట. సో దాన్ని ఏమన్నామంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అన్నాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ reducing of the temperature when we move from surface to the above, what happens here, temperature is increases. So చూసారు కదా, under normal conditions temperature usually decreases with increase in altitude in the troposphere at the rate of 1 degree for every 165 centimeters. దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్ ల్యాప్స్ రేట్ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్ ల్యాప్స్ రేట్. మరి ఇక్కడ ఏమవుతుందంటే బట్ ఆన్ సమ్ అకేషన్స్ ద సిచ్యువేషన్స్ గెట్ రివర్స్ అండ్ టెంపరేచర్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ విత్ హైట్ రేదర్ దెన్ డిక్రీజింగ్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్ ఇన్వర్షన్. సో ఎప్పుడు జరిగేటువంటి ఫినామినా జరిగితే ఓకే, బట్ అది రివర్స్ అయిందంటేనే అక్కడే మనకి స్పెసిఫిక్ టాపిక్ అనేటువంటిది వస్తుంది. సో అదే న్యూస్గా మనకు మారుతుంది అనమాట. సో ఇక్కడ అదే జరుగుతుంది. సో ఇన్ జనరల్గా మనకి సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళే కొద్దిగా whenever the altitude increases, what happens, temperature gradually decreases. But here under special conditions, under certain conditions, temperature is instead of decreasing, it is increasing. So this is called temperature inversion అనమాట. ఓకే, సో మరి దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. సో అవేమేమి ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఏ కారణాలు ఉన్నాయి, మరి ఎందుకు టెంపరేచర్ ఇన్వర్షన్ అవుతుంది అనేటువంటి అంశంలో చూసుకున్నట్లయితే లాంగ్ వింటర్ నైట్స్ అనమాట. ఓకే, సో ఇట్లా లాస్ ఆఫ్ హీట్ బై టెరెస్ట్రియల్ రేడియేషన్ ఫ్రమ్ ది గ్రౌండ్ సర్ఫేస్ డ్యూరింగ్ నైట్ మే ఎక్సీడ్ ది అమౌంట్ ఆఫ్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. ఓకే, సో ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ టెంపరేచర్ ఇన్వర్షన్. సో ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ రావడానికి కారణాలు ఏంటంటే లాంగ్ వింటర్ నైట్స్ అనమాట. ఓకే, సో లాంగ్ వింటర్ నైట్స్ ఉంటే కనుక టెంపరేచర్ తగ్గాల్సింది కాస్త పెరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లౌడ్లెస్ అండ్ క్లియర్ స్కై. లాస్ ఆఫ్ హీట్ త్రూ టెరెస్ట్రియల్ రేడియేషన్ ప్రొసీడ్స్ మోర్ ర్యాపిడ్లీ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్. ఓకే, నెక్స్ట్ డ్రై ఎయిర్ నియర్ ది గ్రౌండ్ సర్ఫేస్ దగ్గర డ్రై ఎయిర్ ఉండటం వల్ల, ఇంకొకటి స్లో మూమెంట్ ఆఫ్ ఎయిర్ అనేటువంటిది స్లోగా మూమెంట్ అవ్వడం వల్ల, నెక్స్ట్ స్నో కవర్డ్ గ్రౌండ్ సర్ఫేస్. సో ఈ గ్రౌండ్ సర్ఫేస్ని స్నో కనుక అంటే మంచు కప్పెట్టినట్లయితే సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేవరబుల్ కండిషన్ ఫర్ టెంపరేచర్ ఇన్వర్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్. మరి టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల సో టెంపరేచర్ తగ్గాల్సింది కాస్త పెరిగేటువంటి కార్యక్రమం జరిగితే ఏ ఎఫెక్ట్లు పడతాయంటే డస్ట్ పార్టికల్ హ్యాంగింగ్ ఇన్ ద ఎయిర్.
సో ఏమైంది, ఎయిర్లో డస్ట్ పార్టికల్స్ పెరుగుతాయి, ఎయిర్ మూమెంట్ తగ్గిపోతుంది, వర్షాలు తక్కువగా పడతాయి, లోయర్ విజిబిలిటీ అంటే 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 రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీకు దారి అనేటువంటిది కనిపించకపోవడం, ఇది లోయర్ విజిబిలిటీ అనమాట. నెక్స్ట్ థండర్ స్టార్మ్స్, ఉరుములు, టొర్నాడోస్, తుఫాన్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇదే టెంపరేచర్ ఇన్వర్షన్. ఓకే, సో టెంపరేచర్ ఇన్వర్షన్కి కొన్ని కారణాలు ఇక్కడ చూసుకుందాం మళ్ళీ. సో ఇది ఒక వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్, దట్ ఈజ్ ఎయిర్ డ్రైనేజ్ టెంపరేచర్ ఇన్వర్షన్ అనమాట. సో చూద్దాం ఇక్కడ డే టైంలో చూసుకుంటే, ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మౌంటైన్ అనుకోండి, ఇది మౌంటైన్ అనుకుంటే ఇదేమవుతుంది, వ్యాలీ కదా, ఇది మౌంటైన్. సో మౌంటైన్ అంటే ఎత్తైన ప్రాంతం, వ్యాలీ అంటే రెండు మౌంటైన్స్ మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని లోయ లేదంటే వ్యాలీగా పిలుస్తూ ఉంటారు అనమాట. సో డే టైంలో ఏమవుతుందంటే ఇక్కడ డే టైంలో సూర్యుడి వలన ఈ మౌంటైన్ అంతా కూడా హీట్ ఎక్కుతుంది, ఈ మౌంటైన్ అంతా కూడా హీట్ అయ్యి, సో హీట్ అవ్వడం వల్ల సో ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా ఎక్స్పాన్షన్ జరిగి పైకి లేస్తుంది. సో ఇదేమిటి, వామ్ ఎయిర్ అనమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా ఎక్స్పాండ్ అయ్యి పైకి లేస్తే ఏమైంది, ఇక్కడ వ్యాక్యూమ్ వచ్చేసింది, అంటే లో ప్రెషర్ వస్తుంది. సో లో ప్రెషర్ రంగంలోనే మరి ఈ ప్రాంతం అంతా కూడా హై ప్రెషర్ ఉంటుంది కదా, ఇఫ్ యూ కంపేర్ విత్ ద టెంపరేచర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ అట్ దిస్ హియర్. సో ఏమైంది, వెంటనే హై ప్రెషర్ నుంచి ఈ ప్రాంతానికి ఎయిర్ వస్తుంది. సో ఇది కోల్డ్ ఎయిర్ అనమాట. సో ఇప్పుడు కూడా కోల్డ్ ఎయిర్ హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇట్లా ఇది సైక్లిక్ ఫామ్లో జరుగుతూ ఉంటుంది. మరలా నైట్ వచ్చేపాటికి ఇది కాస్త కొంచెం చేంజ్ అయిపోద్ది. నైట్ వస్తే ఏమైందంటే, సో నైట్ టైంలో ఇది ప్రాంతం అంతా కూడా కూలింగ్ అయిపోతుంటుంది, కూల్ ఎయిర్ వచ్చేస్తుంటుంది, కూల్ ఎయిర్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు కూల్ ఎయిర్ వస్తుంది, సో నైట్ టైం అయితే ఇక్కడ ఏమైంది, కొండలు కానీ సర్ఫేస్ కానీ అది పగలంతా గ్రాస్ప్ చేసుకున్నటువంటి హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అట్లా రిలీజ్ చేయటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా కూల్ అయిపోతుంటుంది, సో వెన్ కంపేర్ ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ యొక్క టెంపరేచర్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్ టెంపరేచర్ చూసుకుంటే ఇక్కడేమో కూల్ ఎయిర్ ఉంటుంది, సో టెంపరేచర్ తగ్గుతుంది అనమాట. అంటే ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది, ఇక్కడేమో లో ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల. సో ఇట్లా సర్క్యులేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వామ్ ఎయిర్ విల్ రైజెస్ అప్. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్. నెక్స్ట్ రేడియేషన్ టెంపరేచర్ ఇన్వర్షన్ అనమాట. సో రేడియేషన్ ద్వారా జరిగేటువంటిది. సో ఇక్కడ ఏమైంది, రేడియేషన్ అంటే ఎమిషనే కదా, ఎమిటింగ్ కదా. సో చూద్దాం, ఇన్ ఏరియాస్ వేర్ దేర్ ఈస్ ర్యాపిడ్ కూలింగ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ డ్యూ టు ఇంటెన్స్ రేడియేషన్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్. సో ఈ రేడియేషన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే, సో ఎప్పుడైతే భూమి మీద ఏ ప్రాంతంలో అయితే వేగంగా కూలింగ్ అవుతుందో ఆ ప్రాంతంలో రేడియేషన్ టెంపరేచర్ ఇన్వర్షన్ అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది. సో యాజ్ ఎ రిజల్ట్ ఎయిర్ క్లోజ్ టు ద అర్త్ సర్ఫేస్ బికమ్స్ కూలర్ దాన్ ఎయిర్ ఎట్ హయ్యర్ ఎలివేషన్, జనరల్ అకర్స్ ఇన్ వింటర్ అనమాట. సో చూద్దాం, మరి ఈ ప్రాంతం అంతా కూడా త్వరగా వేడిని కోల్పోతూ చల్లగా అవుతుంది అంటే ఇక్కడ కూల్ ఎయిర్ అనేటువంటిది ఫామ్ అయింది, ఇక్కడ కూల్ ఎయిర్ అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ వామ్ ఎయిర్ ఉంటుంది అనమాట ఆల్టిట్యూడ్స్లో. సో ఇది రేడియేషన్ టెంపరేచర్ ఇన్వర్షన్. నెక్స్ట్ ఫ్రంటల్ టెంపరేచర్ ఇన్వర్షన్, వెన్ వామ్ ఎయిర్ మాస్ రైజెస్ ఓవర్ కోల్డ్ ఎయిర్ మాస్. ఓకే, సో మనం ఏం చెప్పాము, ఎప్పుడు కూడా కోల్డ్ ఎయిర్ అనేటువంటిది, చల్లగాలి అనేటువంటిది, ఇప్పుడు ఇక్కడ ఇది వామ్ ఎయిర్ వేడి గాలి, ఇక్కడ కోల్డ్ ఎయిర్ చల్లగాలి ఉందనుకోండి. సో చల్లగాలి ఎప్పుడు కూడా వామ్ ఎయిర్ దగ్గరికే వస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా కోల్డ్ ఎయిర్ అనేటువంటిది, చల్లగాలి అనేటువంటిది వేడి ఆవిరి దగ్గరికే వస్తుంది. సో వామ్ ఎయిర్ దగ్గరికి వస్తుంది. ఈ వామ్ ఎయిర్ ఏం చేస్తుంది, పైకి లేస్తుంది. ఎందుకు, మరి వామ్ ఎయిర్ అంటేనే లో డెన్సిటీ ఉంటుంది, ఆల్రెడీ ఎక్స్పాండ్ అయి ఉంటుంది కదా. సో అందుకే బరువు తక్కువ ఉండటం వల్ల వామ్ ఎయిర్ అనేటువంటిది ఎప్పుడు కూడా పైకి వెళ్ళే చూస్తుంది, పైకి లేగాలని చూస్తూ ఉంటుంది. సో కోల్డ్ ఎయిర్ అనేటువంటిది ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది, డెన్సిటీ ఉంటుంది. సో కోల్డ్ నుంచి వామ్ టెంపరేచర్కి మూవ్ అవుతుంది కాబట్టి సో ఇది ఎప్పుడు కూడా ఇక్కడికి రావాలని ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రెండింటి మధ్య
ఒక లేయర్ ఫామ్ అవుతుంది. సో ఇదే ఆ లేయర్ అనమాట ఇది. ఓకే, ఇటుపక్క ఈ లేయర్కి ఇటుపక్క కూల్ ఉంటుంది, ఇటుపక్క వామ్ ఉంటుంది అనమాట, వామ్ ఎయిర్ ఉంటుంది, పక్క వామ్ ఎయిర్ ఉంటుంది, కూల్ ఎయిర్ ఉంటుంది. సో దీన్ని ఫ్రంటల్ టెంపరేచర్ ఇన్వర్షన్ జోన్గా పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫ్రంటల్ టెంపరేచర్ ఇన్వర్షన్గా పిలుస్తూ ఉంటాం. సో దీంతో మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ హీట్ బడ్జెట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయినటువంటి హీట్ బడ్జెట్ని కంప్లీట్ చేసుకున్నాం, టెంపరేచర్ ఇన్వర్షన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో హీట్ బడ్జెట్ కంప్లీట్ చేసాం, టెంపరేచర్ ఇన్వర్షన్ని కంప్లీట్ చేసుకున్నాం, సోలార్ రేడియేషన్ అంటే ఏంటో చూసాం, ఇన్సులేషన్ అంటే ఏంటో చూసాం. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకున్నాం. నౌ సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ ఈశ్వర్.